కానీ ఎందుకో వారు ఇప్పుడు వాకౌట్ చేసి వెళ్తున్నామని చెప్పారు. అది కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్. అధ్యక్ష, వాళ్ళు సుదీర్ఘకాలం శాసనసభలో సభ్యులుగా ఉన్నారు. మరి దేనికి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగారో, అడిగిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటో కనీసం రూల్ బుక్ తీసి నేను ఫలానా దానికోసం పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడుగుతున్నాను చెప్పనైనా చెప్పారంటే అది లేదు. చెప్పారు, వెళ్ళారు. స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే చాలా స్పష్టంగా ఇందులో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా నేను చదివి వినిపించాను అందరికీ. మభ్యపెట్టే మాటలు చెప్పం, ప్రశ్నించిన వారిని దూషించటం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. అది ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి అని చాలా స్పష్టంగా చెప్తూ మొదలుపెట్టే కాదు, దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వారు ప్రశ్నించడానికి కావలసినంత సమయం సభలో మీరు ఇచ్చారు, ఈ ప్రభుత్వం కూడా సహకరించింది. కానీ అధ్యక్ష, ఎందుకో వారికి బడ్జెట్ అన్నా, ప్రజాస్వామ్యం అన్నా, ప్రజల పట్ల బాధ్యత అన్నా, వారి అవసరాలు తీర్చాలన్నా ఎందుకో వారికి మనసుకి ఇష్టం ఉండదు అధ్యక్ష. ఇది ఈనాటిది కాదు, ఇది తరతరాలుగా ఈ సమాజంలో వస్తున్నటువంటి సమస్య. ఇది ఆ సమస్య నుంచి ఇంకా ఎందుకో వాళ్ళు బయటపడలేకపోతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఇక్కడ ఇచ్చి అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ సమాజాన్ని నడుపుకోండి అని చెప్పి ఇచ్చిపోయినటువంటి మహానుభావుడు చెప్పినటువంటి మాటలను కూడా నేను ఈ బడ్జెట్ మొదలుపెట్టేటప్పుడు చెప్పాను. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమని, దాని చుట్టూనే మా ప్రభుత్వం యొక్క ఆలోచనలు తిరుగుతాయని కూడా చెప్పాను.